హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి అయితే మేక తలకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది కదా తలకాయ మాంసం. అలాగే మన హెల్త్కి కూడా మంచిది, అలాగే జలుబు కూడా తగ్గుతుందని పెద్దలు చెప్తుంటారు. చూసారు కదా, నేనైతే తలకాయ మాంసం తెచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో సాల్ట్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ వేసి ఇల్లగా కాసిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, టమాటా వేసి కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మన స్టవ్ పైన పెట్టేస్తే మన కర్రీ అయితే రెడీ అవుతుంది. అలాగే మనకి తలకాయ మాంసం అనేది చాలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అలాగే మనకి జలుబు ఉన్నప్పుడైతే కర్రీ తింటే తగ్గుతుందని చెప్పాను కదా, దాంట్లోకి అయితే మనం బ్లాక్ పెప్పర్ వేసుకుంటే చాలా మంచిది. ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్టవ్ పై పెట్టేద్దామా. కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర చిట్టపట్టమన్నప్పుడు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు నేనైతే మిక్సీ వేసి ఇలాగా గ్రేవీగా చేశాను అనమాట. మిక్సీలో వేసిన గుజ్జు అదైతే ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు పచ్చితనం పోయే వరకు కాస్త వేయించుకుందాము. ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి ఆయిల్లో కాస్త గ్రేవీలాగా ఏర్పడిన తర్వాత కాస్త ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్, కారం అలాగే కాస్త బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ గ్రేవీ అయితే చక్కగా ముద్దగా తేలేటట్టు అయితే కాసేపు మగ్గించుకోవాలి. మనకి తలకాయ మాంసం అనేది ఈ గ్రేవీతోనూ టేస్ట్ వస్తుందండి. మీకు ఇష్టమా? ఈ తలకాయ మాంసం వండామనుకోండి, చాలామంది అయితే ఇడ్లీ కాంబినేషన్కి చాలా ఇష్టంగా తింటారండి. మా బాబా అయితే అలాగే తినేవారు. మా అమ్మ ఎప్పుడు తలకాయ కర్రీ వండినా సరే మా బాబాకి ఖచ్చితంగా ఇడ్లీ పెట్టాలన్నమాట. ఇడ్లీతో పాటు తినేవారు చాలా ఇష్టంగా. అలాగే ఇందులో బ్లాక్ పెప్పర్ వేసుకొని కర్రీ చేసామనుకోండి, జలుబు ఉన్న వాళ్ళు తింటే మట్టి ఖచ్చితంగా జలుబు నుంచి అయితే ఉపశమనం లభిస్తుంది అంటారు చాలామంది. మీకు తెలుసా అండి ఈ విషయం? నిజమే అంటారా? చూసారా, మన గ్రేవీ అయితే చక్కగా తేలింది కదా. చూసారా, ఆయిల్ కూడా తేలింది కాబట్టి గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా వస్తే మనం తినేటప్పుడు మన వైట్ రైస్ కానీ, దోశల్లో కానీ, చపాతీల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. గ్రేవీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే తేలింది కాబట్టి మనకి ఈ గ్రేవీ థిక్నెస్ అనేది పర్ఫెక్ట్ అనమాట రైస్లో కలుపుకోవడానికన్నా. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీ తీసుకొచ్చి ఈ గ్రేవీలో కలిపేసుకొని చక్కగా మొత్తం ఆ మసాలా మసరం అంతా కూడా ఈ గ్రేవీలో కలిసిపోయేటట్టు కలిపేసుకుందాము. చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ చక్కగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన తలకాయ కర్రీ అయితే సూపర్ అండి. మేక మాంసం తలకాయ కర్రీ అయితే సూపర్. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. చాలామంది ఇష్టంగా తింటారండి. మేక మాంసం కర్రీ అయితే చాలా బాగుంటుంది. తలకాయ చాలా బాగుంటుంది కదా. మీకు ఇష్టమా అండి? చపాతీలో కాంబినేషన్కి అయితే ఇంకా ఇష్టం. నేనైతే ఎక్కువగా దోశలోకి అయితే తింటాను. మా పిల్లలకైతే అంతగా ఇష్టం ఉండదు. పిల్లలు చాలామంది ఇష్టపడరు కదా, ఎందుకంటే ఈ వాసన చాలామంది పిల్లలకైతే అంతగా నచ్చదు. కొంతమందికి మాత్రమే నచ్చుతుంది అనమాట. అలాగే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మేక మాంసం తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ అయితే రెడీగా ఉంది. ఈసారి మీరు ఎప్పుడైనా సరే తలకాయ మాంసం మీరు వండుతున్నట్టయితే ఇలాగా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీరే అంటారనమాట. చూసారు కదా, గ్రేవీ అయితే ఎంత చక్కగా థిక్గా చాలా బాగా వచ్చింది కదా. మన వైట్ రైస్లోకి కూడా వేడి అన్నంలోని కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే ఇంత చక్కటి రెసిపీని షేర్ చేసినందుకు ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా. ఏక్ లైక్తో బంతా హేనా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఎప్పుడైనా సరే కర్రీ తీసుకొచ్చారంటే ఇలా చక్కగా వండేసేయండి. ఇంట్లో వాళ్ళ అభినందనలు అయితే తీసుకోండి. అంటారు ఖచ్చితంగా. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఫస్ట్ వస్తుందన్నమాట. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్.